करनूल के कलेक्ट्रेट में डिस्ट्रिक्ट इंफॉर्मेशन एंड सिविल रिलेशंस डिपार्टमेंट के दफ्तर में मीडिया सेंटर खोला गया और आम इंतखाबात के लिए इलेक्शन मीडिया सेंटर का इफ्तिताह अंजाम दिया गया। जिला कलेक्टर डॉक्टर जी सरोजना ने इस अहम दफ्तर का इफ्तिताह किया। इस मौके पर कलेक्टर ने कागजात नामजदगी के अमल और इंतखाबात की तैयारियों के हवाले से मीडिया के सामने बातचीत की। రేపు 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. 11 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ తీసుకోవచ్చు. ఆదివారం గాని సెలవు రోజు గాని నామినేషన్స్ తీసుకోవడానికి లేదు. మనకి ఈ మధ్య కాలంలో అంటే 18 నుంచి 25 లోపల ఆదివారం ఒకటి వస్తుంది. ఆ రోజున నామినేషన్ తీసుకోవడానికి ఉండదు. మిగిలిన రోజులు అన్నిట్లో కూడా 11 నుంచి 3 వరకు మేము అవైలబుల్ గా ఉండాలి. ఎవరైనా క్యాండిడేట్ నామినేషన్ వేయాలి అనుకుంటే 3 లోపల మా ప్రెమిసెస్ లోకి వచ్చి మా దగ్గర రిపోర్ట్ చేస్తే మేము వాళ్ళని ఎంతమంది వచ్చినా కానీ అది 3 తర్వాత కూడా మేము తీసుకుంటాం. కానీ 3 తర్వాత వస్తే మేము నామినేషన్ తీసుకోవడానికి వీలు ఉండదు. ఆ టైమింగ్స్ దయచేసి గుర్తుంచుకోవాలి. తర్వాత 26వ తేదీ అంటే నామినేషన్ల ప్రక్రియ 25వ తేదీ అయిపోయిన తర్వాత 26వ తేదీన మేము స్క్రూటినీ చేస్తాము. రెస్పెక్టివ్ రిటర్నింగ్ ఆఫీసర్ స్క్రూటినీ చేస్తారు. 25వ తేదీ నాటికి మనకి అబ్జర్వర్లు అంటే లాస్ట్ డే ఆఫ్ నామినేషన్ నాటికి అబ్జర్వర్లు అందరూ కూడా వస్తారు. వాళ్ళందరి ప్రెసెన్స్ లో 26వ తేదీ స్క్రూటినీ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రాల్ 29th ఉంటుంది. సో అక్కడ నుంచి మాకు ఇంకా విత్డ్రాల్ అయిపోయిన తర్వాత ప్రింటింగ్ చేయించుకోవడము, పోస్టల్ బ్యాలెట్ కి ఫెసిలిటేషన్ చేసుకోవటము, ఈవీఎం కమిషనింగ్ చేసుకోవటము,